ఇంట్లో పెంచుకునే డాగ్స్ని వదిలి ఎక్కడికైనా వెళ్లాలంటే కష్టమే. పక్కింట్లో వదిలేస్తే ఎలా చూసుకుంటారు అనే డౌట్. కానీ ఇప్పుడు అలాంటి టెన్షనే అక్కర్లేదు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు, ఎంత దూరం నుంచైనా వాటిని చూడొచ్చు. అదెలా అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. హాస్టల్స్ ఫెసిలిటీ మనుషులకే కాదు, కుక్కలకు ఉన్నాయి. డాగ్స్ హాస్టల్ కు హైటెక్ హంగులు కూడా ఉన్నాయి. మండే ఎండల్లో కూల్ గా ఉండటానికి కుక్కలకు కూలర్ సదుపాయాలు కల్పిస్తున్నారు. వాకింగ్, బ్రేక్ఫాస్ట్, ఇష్టమైన ఫుడ్, ఇలా ఏదంటే అది అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇక్కడ కుక్కతో ఆడుతున్న ఇతని పేరు ఆనంద్. ఇష్టం లేని ఉద్యోగాన్ని వదిలేసి గచ్చిబౌలిలో హ్యాపీ డాగ్స్ కెన్నెల్ బోర్డింగ్ అండ్ ట్రైనింగ్ స్కూల్ పెట్టాడు. కుక్కలను చూసుకోవడానికి 5 సిబ్బందిని కూడా పెట్టుకున్నాడు. అంతేకాదు, సీసీ కెమెరాలను ఇంటర్నెట్ తో లింక్ చేయడంతో ఎక్కడి నుంచైనా డాగ్స్ ను చూసే అవకాశం కల్పించాడు. కుక్కకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వెటర్నరీ డాక్టర్ కు చూపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు. ఇలా ఆనంద్ ఒక్కడే కాదు, సిటీలో చాలా మంది కుక్కల హాస్టల్స్ పెట్టి ఉపాధి పొందుతున్నారు. నా పేరు ఆనంద్ అండి. హ్యాపీ డాగ్స్ కెనల్ స్టార్ట్ చేసింది నేనే. అండ్ మెయిన్లీ వీఆర్ ఇంటూ ట్రైనింగ్ అండ్ బోర్డింగ్ స్కూల్ అనమాట. బేసిక్గా దిస్ ఇస్ అండ్ కమింగ్ టు ద పాయింట్, దిస్ ఇస్ అ ప్యాషన్ ఫర్ మీ. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కారణం వచ్చేసి ఇట్స్ అ ప్యాషన్ ఫర్ మీ ఫ్రమ్ ద టైమ్ ఐమ్ అ కిడ్. చిన్నప్పటి నుంచి డాగ్స్తో పెరిగాను. డాగ్స్ అంటే చాలా ఇష్టం. డాగ్స్ తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఎలా పెంచాలా ఏంటి అనే విషయం చాలామందికి తెలియదు. చాలా ప్రాబ్లమ్స్ ఇంట్లో ఫేస్ అవుతుంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి మేమున్నాం. ఒక 10 days హాలిడేస్కి వెళ్ళారు వెకేషన్ పీరియడ్లో. ఆ 10 days హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఆ డాగ్ని కరెక్ట్గా చూసుకోవడం, అంటే డాగ్ని తీసుకొని ప్రతి చోట తిరగడం అయితే కుదరదు. కానీ లాంటి వాళ్ళ గురించి మేమున్నాం. కుక్కల కోసం ప్రత్యేకంగా హాస్టల్స్ ఉండటంతో ఎంతో యూజ్ గా ఉందంటున్నారు డాగ్స్ ఓనర్స్. హాస్టల్లో కుక్కను వదిలి ఫ్యామిలీతో కలిసి టెన్షన్ లేకుండా టూర్లకు వెళుతున్నామని చెబుతున్నారు. మా దగ్గర డాగ్ ఉంది. దాని మాకు అదంటే చాలా ఇష్టం మాకు. కానీ మేము ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాం కాబట్టి దాన్ని ఎవరు చూసుకుంటారో దగ్గర చూస్తే ఇక్కడ కెనల్ ఉంది, వాళ్ళు చాలా మంచిగా ట్రైనింగ్ ఇస్తారు, బోర్డింగ్ కూడా చేసుకుంటారు. అందుకనే మా డాగ్ని ఇక్కడ 1 week ఉంచడానికి వచ్చాం. ఇక్కడ ఉంటే మాతోటి ఉన్నట్టే సేఫ్గా ఫీల్ అవుతాము. అట్లని ఇక్కడ బోర్డింగ్ చేయడానికి వచ్చాను. డాగ్ కు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే హ్యాపీ డాగ్ కెనెల్లో చేర్చి టెన్షన్ లేకుండా ఉండొచ్చు అంటున్నారు డాగ్స్ ఓనర్స్. కుక్కకు ఆరోగ్యం బాలేకపోతే ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి ఇక్కడ వదిలి పెడుతున్నట్టు చెబుతున్నారు. ఇది నేను పెట్టడం మూలంగా నాకు వచ్చే నా డాగ్ నేను చూసుకోవడానికి దీనికి చాలా తేడా ఉంటుంది అనమాట. వాళ్ళకి ఇక్కడ అన్ని విధాలు మనం సమకూర్చిపోతే వాళ్ళు నిదానంగా దానికి ట్రీట్మెంట్ అంతా చేసి ట్రైనింగ్ తర్వాత నీట్గా దానికి ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసేసి మంత్లీ 5,000 10,000 డాగ్ని డిసిజన్ బట్టి వాళ్ళు పెట్టుకున్న దాన్ని బట్టి ఫుడ్ అంతా వాళ్ళే. హైదరాబాద్ లో వెలిసిన ఈ హాస్టల్స్ తో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు డాగ్ ఓనర్స్. ఫీజు ఎంతైనా డాగ్స్ ని వదిలి సేఫ్ గా ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పటివరకు చూశారు కదా, హైటెక్ యుగంలో డిఫరెంట్ థింక్ చేస్తే ఏదైనా బిజినెసే కాదు. డాగ్స్ హాస్టల్స్ వినడానికి వింతగా ఉన్న వీటితోనే ఉపాధి పొందుతున్నారు కొందరు. రొటీన్ బిజినెస్లకు భిన్నంగా డాగ్స్ ట్రైనింగ్ స్కూల్ అండ్ బోర్డింగ్ పెట్టిన ఈ నిర్వాహకుల్లాగా నిరుద్యోగ యువత థింక్ చేస్తే జాబు బాధలే ఉండవు కదూ. కెమెరా పర్సన్ గోపాల్తో మల్లేష్, V6, హైదరాబాద్.